హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వింగ్స్ 1 నవంబర్ సైకిల్ ఉంది కదా, సో దాని గురించి అయితే తెలుసుకుందాం. సో మనకి వింగ్స్ 1 2024 అసెస్మెంట్లో నవంబర్ సైకిల్లో అయితే మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కట్ ఆఫ్ వచ్చేసి అయితే మనకి 5th అక్టోబర్ అని ఇచ్చారు. అలాగే ప్రీ రిక్విసైట్స్ ఉన్నాయి కదా, సో అవి ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలంటే మనకి 5th అక్టోబర్. ఈ రెండు సేమ్ అనమాట. సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి, ప్రీ రిక్విసైట్స్ కూడా కంప్లీట్ చేసుకోండి. అలానే యూనిట్ ఎలెక్టివ్ కానీ అలానే ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే మీరు కంప్లీట్ చేసి మనకి 13th నవంబర్ లోపు అయితే మీరు అప్లోడ్ చేయండి ఐవాల్వ్లో అయితే. నెక్స్ట్ డొమైన్ కంప్లీషన్ ఉంటుంది కదా, సో డొమైన్ కంప్లీషన్ ఎలా చేయాలి అని అంటే మనకు ఉంటుంది కదా కోర్సెస్. మనకు ఇప్పుడు ప్రీ రిక్వెసైట్స్ చేయాలంటే 15205 కానీ మనకి 15206 ఉన్నాయి కదా, సో అందులోకి వెళ్ళినట్టయితే మనకి ఆర్టికులేషన్, ప్రాసెస్, డొమైన్ అలానే మిగిలినవి ట్రాక్స్ ఉంటాయి కదా, T1 నుంచి T15 ట్రాక్ వరకు. ఒకవేళ మీరు ఆర్టికులేషన్ రాయాలి అని అనుకుంటే ఆర్టికులేషన్లో అక్కడ కోర్స్ మీద క్లిక్ చేసినట్టయితే అంటే ఇందులోకి వెళ్తాం కదా 15205 కానీ 206లో కానీ వెళ్ళినప్పుడు ఇవన్నీ చూపిస్తాయి. దీని లోపల ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఆర్టికులేషన్ కనుక ఈ సైకిల్లో రాయాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఈ ఆర్టికులేషన్ కోర్స్ మీద క్లిక్ చేసి దాని లోపల ఇంకా వేరే కోర్సెస్ ఉంటాయి కదా, వాటిని అయితే కంప్లీట్ చేయండి. అప్పుడే ఇది కంప్లీషన్ అయితే అవుతుంది. దాని తర్వాత ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ డొమైన్ కంప్లీషన్ కూడా సేమ్ అలానే మీరు ఏం చేయండి అంటే ఈ డొమైన్ కంప్లీషన్ మీద క్లిక్ చేసి దాన్ని అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకైతే డాష్ బోర్డ్ ఉంటుంది కదా ఐవాల్వ్లో డిజిటల్ ట్రాక్ది, అక్కడైతే మీకు స్టార్ మార్క్ అయితే ఎల్లో స్టార్ మార్క్ అయితే చూపిస్తుంది. దానివల్ల మీకైతే ఈ డొమైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ T1 to T15 ట్రాక్ మీరు ఏదైతే రాయాలనుకుంటారో అవి కూడా కోర్సెస్ అయితే ముందు కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా ఈ కట్ ఆఫ్ డేట్ లోపు అంటే 5th అక్టోబర్ లోపు అయితే మీరు కంప్లీట్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇది దీని గురించి వింగ్స్ 1 సైకిల్ గురించి అయితే. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.